అసలు ఎందుకన్నయ్య మా నాన్న మేము బ్రతికేవాళ్ళం నువ్వెందుకు ఆదిత్యకి తులసికి పెళ్లి చేస్తానన్నావు అదే నేరమైంది అదే తప్పయింది అదే దాని పాలిటి శాపం అయింది అయ్యో ఇప్పుడెలా నా బంగారు తల్లిని ఎవరో కిడ్నాప్ చేశారు అన్నయ్య దాన్ని ఏం చేస్తారో ఏంటో దాని పరిస్థితి ఏంటో అన్నయ్య వద్దమ్మా ప్రియా అంతంత మాటలనొద్దు తులసంటే నాకు ప్రాణం తులసంటే చచ్చేంత ఇష్టం తులసికేం కాదు అవసరమైతే నేను వెళ్తాను బావా నువ్వు వెళ్ళడం ఏంటి బావా వాళ్ళు నీ మీద కూడా నిఘా పెట్టారు కదా నేనున్నాను బావా సర్వీస్లో ఆదిత్య కూడా ఉన్నాడు మనం ఇద్దరం చేతులు కలిపితే మనల్ని డిపార్ట్మెంట్లో ఏమనేవాళ్ళు ఈ కృష్ణార్జునులు కలిసి ఏ కేసు టేకప్ చేసినా దానికి తిరుగుండదనేవాళ్ళు ఇప్పుడు ఈ అర్జునుడు ఆ అభిమన్యుడు చేతులు కలుపుతారు బావా నువ్వేం భయపడకు బావా నిన్ను తలుచుకుంటే చాలు కొండంత ధైర్యం వస్తుంది బావా నేనెళ్ళి వెతుకుతాను బావా మేమిద్దరం చెరో పక్క అంగుళం వెతికి పట్టుకుంటాం బావా తులసి ఎక్కడున్నా సరే ఇంటికి తీసుకొస్తాం ప్లీజ్ నువ్వు మాత్రం బయటికి రావద్దు నీకు దండం పెడతాను బావా ప్రియా బావ చాలా ఆవేశంలో ఉన్నాడు నువ్వు ఆయన రెచ్చగొట్టకు నాకే కాదు తులసి బావకు కూడా కూతురు లాంటిదే నువ్వే ఇప్పుడు బావకు ధైర్యం చెప్పాలి నువ్వే ఆవేశపడకుండా చూసుకోవాలి ప్రియా అసలే బావ గుండెల్లో బుల్లెట్ ఉంది తను ఆవేశపడితే మనం నష్టపోతాం ప్రియా అసలే బావ గుండెల్లో బుల్లెట్ ఉంది ప్రియా తను ఆవేశపడితే మనమే నష్టపోతాం బావ జాగ్రత్త ప్రియా ఊరుకో అన్నయ్య తులసిని కిడ్నాప్ చేశారనే ఆవేశంలో అలా మాట్లాడానే కానీ నీ మీద నాకు కోపం లేదన్నయ్య బాధపడకు ప్లీజ్ అన్నయ్య నువ్వేదో అన్నావని కాదమ్మా నేను బాధపడేది తులసికి ఏమైందో అనే భయం ఆ భయంతోనే బాధపడుతున్నాను తులసి ధైర్యంగానే ఉంటుందిలే అన్నయ్య కానీ కానీ ఎవరు చేశారు ఎందుకు చేశారో అర్థం కావడం లేదు అసలు నీ మీద ఎందుకు గురి పెట్టారు ఎంత ఆలోచించినా బుర్రకి తట్టడం లేదు ఇప్పుడు దాన్ని అది రక్షించుకోవడం ముఖ్యం నువ్వు మాత్రం బయటకు వెళ్ళొద్దన్నయ్య వెళ్ళనమ్మా ఇంట్లోనే ఉండే నా పరపతి ఉపయోగిస్తాను నువ్వు ధైర్యంగా ఉండు నీకు ధైర్యం చెప్దామని నేను వచ్చాను వస్తానమ్మా దాని నా పెళ్ళయ్యే వరకు ఆ కిడ్నాపర్స్ వదులుకుంటే నా పెళ్ళయ్యాక వాళ్ళకి సాష్టాంగ నమస్కారాలు పెట్టి 1,00,000 రూపాయల బహుమతిస్తాను భగవంతుడా నా పెళ్ళికి ఎటువంటి ఆటంకాలు రాకుండా చూడు తండ్రి ప్రియా సాంబయ్యలు నా కోసం ఎంత బాధపడుతున్నారు అమ్మ దుఃఖాన్ని ఎవరు ఓదారుస్తారు వీళ్ళు నన్నెందుకు కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు మామయ్యని గెలవలేక నా మీద ప్రతాపం చూపిస్తున్నారేంటి నాన్న ఆదిత్య నా కోసం పిచ్చెక్కిన వాళ్ళలా తిరుగుతుంటారు థ్రెట్ ఉంది అన్న మామయ్య ఇంట్లో ఉండకుండా నా కోసం వెతుకుతూ ఉంటాడు వీళ్ళెందుకు మా ప్రాణాల మీద గురిపెట్టారో అర్థం కావడం లేదు ఇక్కడ నుంచి ఎలా అయినా తప్పించుకుపోవాలి నా మూలంగా ఎవరు ఇబ్బంది పడ్డానికి వీల్లేదు నేను కిడ్నాప్ అయ్యానని తెలిస్తే ఆనందపడే వాళ్ళు ఆనందపడతారు కానీ మా వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటారు కదా ఆగండమ్మా ఆగండి ఎస్ఐ గారు ఏదో మాట్లాడతారంట
ఈ స్కూటీ అమ్మాయిని చూసారా? చూడలేదు సార్. పోనీ గుర్తుపడతారా? చూస్తే గుర్తుపడతాను సార్. సరే, ఓ పని చేయండి, మీకు ఎక్కడ కనిపించినా అర్జెంట్గా నాకు కాల్ చేయండి. అలాగే సార్. 8126978913 వెళ్ళండి. అలాగే సార్. తులసికి ఏం కాదు, నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. తులసిని ఎవ్వరూ ఏం చేయలేరు. ఆ నమ్మకం నాకుంది. తప్పకుండా వాళ్ళని పట్టుకుని తులసిని తీసుకొస్తాను. వెళ్ళండి. నమస్కారం సార్. మీలో ఎవరైనా ఈ అమ్మాయిని చూసారా? చూడలేదు సార్. ఈ అమ్మాయిని కిడ్నాప్ చేశారు. మీకు ఎక్కడ కనిపించినా మాకు చెప్పండి. మా నెంబర్ నోట్ చేసుకోండి. మీకు వాట్సాప్లో ఈ పిక్స్ అవన్నీ ఫార్వర్డ్ చేస్తాను. మీకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేసి వెంటనే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అలాగే సార్. అలాగే సార్. తులసి, ఎక్కడున్నావు? ఏమైపోయావు? ఏ దుర్మార్గులు నిన్ను ఎత్తుకుపోయింది? దమ్ము ధైర్యం ఉన్న వాళ్ళైతే నాలాంటి వాళ్ళకి ఎదురు తిరిగి పోరాడాలి, కానీ ఆడపిల్లని ఎత్తుకుపోవడం ఏంటి? ఛ! ప్రియా, ఏడవకు. నాకెందుకో భయంగా ఉందన్నయ్య. డిపార్ట్మెంట్ వాళ్ళు మేమందరం కూడా ఉన్నాం కదా, దానికి ఏమైనా కానిస్తామా? మీరంటే భయం ఉంటే అసలు నిన్నేదో చేస్తామని ఎలా భయపెడతారన్నయ్య? తర్వాత రోజున కోడల్నేదో చేస్తామన్నారు, అన్నంత పని చేశారు. అన్నిటికీ తెగబడ్డాళ్ళు. వాళ్ళకి భయం ఏంటన్నయ్య? మనల్ని భయపెడుతున్నారు, మనమే భయపడాల్సి వస్తుంది. తులసి ఎలా ఉందో, ఏం చేస్తుందో, దాన్ని వాళ్ళు ఎన్ని బాధలు పెడుతున్నారో ఏంటో అన్నయ్య. ప్లీజ్ ప్రియా, టెన్షన్ పడుకో. ఎలా అయినా వాళ్ళని పట్టుకుని తులసిని విడిపించుకొస్తారా? నన్ను నమ్ము. అమ్మయ్యా, చందమామ అంది అంత సంతోషంగా ఉంది నాకు. ఆ తులసి రోగం కుదిరింది. బయటకు వెళ్ళి చూద్దాం ఏం జరుగుతుందో. లక్ష్మి, లక్ష్మి! మావయ్య, మీరెప్పుడు వచ్చారు? పెళ్లికి ఏమైంది? అవన్నీ తర్వాత, ముందు వెళ్ళి మంచిని పట్టరా. సరే సరే. ప్రియా, ప్రియా, అమ్మా ప్రియా! వదినా,
వదినా ప్రియా అయ్యో వదినా ఊరుకో ప్రియా, ఎంత కష్టం వచ్చి పడింది నీకు. నువ్వు బాధపడితే నేను భరించలేను ప్రియా. ప్రియా, నువ్వు ఎంత బాధపడుతున్నావో సాటి అమ్మగా నేను అర్థం చేసుకున్నాను. ఏమండి, ధైర్యం చెప్పాలని వచ్చిన వాళ్ళు 4 మంచి మాటలు చెప్పి ఓదార్చాలే కానీ ఇలా పేలగా బాధపడుతూ కూర్చుంటే ఎలా? దాని కన్నీళ్లు చూస్తుంటే నా కళ్ళు చెమ్మగిలుతున్నాయి. కడుపు తీపికి మించింది లేదంటారు. ఎవరెన్ని చెప్పినా ఆ తల్లి దుఃఖం ఆగుతుందా? ఆ దుర్మార్గులకి తులసినెత్తుకెళ్ళటానికి చేతులు ఎలా వచ్చాయో పాపాత్ములు. మా ప్రియాకి ఎంత కష్టం తీసుకొచ్చి పెట్టారో. నువ్వు ఊరుకో ప్రియా. తులసి తెలివిగలది కదా, ఈలోపే అది వాళ్ళని ముప్పు తిప్పలు పెట్టి తప్పించుకుని వచ్చేస్తుంది. ప్రసాద్ని బయటకు వెళ్ళనీయకుండా కట్టడి చేసి వాళ్ళు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. వాళ్ళేం చేస్తారు? ఆదిత్యతో వెంకటలక్ష్మి పెళ్లి చేశామనుకో, తులసిని వెంటనే వదిలేస్తారు పిచ్చి వెధవలు. అంతే కదా, అది తప్ప ఇంక చేయడానికి ఏముంటుంది? ఇదిగో ప్రసాదు, నువ్వు పంతాలు పట్టింపులు పట్టించుకోకు. ప్రెస్టేజులు పక్కన పెట్టు. వాళ్ళని వెతకమని వాళ్ళని వీళ్ళని చిర్రెత్తించుకు. ఆదిత్యకు వెంకటలక్ష్మికి పెళ్లి జరిపించేయి. తులసి వెంటనే ఇంటికి తిరిగొచ్చేస్తుంది. ఇలా చేయమని ఆ కిడ్నాపర్ మీకు ఫోన్ చేశాడా? కిడ్నాపర్లు మాకు ఫోన్ చేయడం ఏంటండి? మరి వాళ్ళు వీళ్ళ పెళ్లి కోసమే తులసిని ఎత్తుకుపోయినట్టు మాట్లాడుతున్నారు కదా. అలా చేస్తే వదిలేస్తారని వీళ్ళ ఆలోచన మావయ్య. మరే కరెక్ట్ గా చెప్పింది నా మనవరాలు. తన మనవరాలు నీకేమవుతుంది? కోడలు అయిందా? కాబోయే కోడలు. మరి తులసి? మీ మేనకోడలు. కాబోయే కోడలు. ఆదిత్యతో పెళ్ళైతే కరెక్ట్ గా చెప్పావు. అసలు వాళ్ళు ఏమని బెదిరించారు? ఈ ఇంటికి కాబోయే కోడల్ని అని. వీళ్ళిద్దరిలో ఎవరో తెలియక నేను టెన్షన్ పడ్డాను. నేను తులసి అనుకున్నాను, వాళ్ళు కూడా తులసిని ఎత్తుకుపోయారు. రేపు లక్ష్మికి ఆదిత్యకి పెళ్లి జరుగుంటే అప్పుడు కోడలవుతుంది. అప్పుడు దీన్ని ఎత్తుకెళ్తారా? దాన్ని వదిలేస్తారా? అప్పుడేం చేస్తారు? మీరు లక్ష్మితో పెళ్లి జరిపిస్తే తులసిని వదిలేస్తారని అంత గట్టిగా చెప్తున్నారంటే ఈ కిడ్నాప్ ప్లాన్ ఏదో మీకు తెలిసి ఉండాలి. ఏం దుర్గా, ఇదంతా నీ పథకమేనా? చచ్చా, మాకేం తెలుసు? ఏ మేము కిడ్నాప్ చేయించే వాళ్ళలా కనిపిస్తున్నావా? అయినా లక్ష్మి చెప్పిందిగా ఇది మా ఆలోచనే అని. మీలా ఆలోచించేంత బుర్రన్న వాళ్ళమేం కాదు. మీలా పోలీస్ డిపార్ట్మెంట్లోనూ మేమేం పనిచేయలేదు. అంతే అంతే. చూడండి, ప్రియా కష్టంలో ఉందని పలకరించడానికి వచ్చాము. ఇలా మేమన్న ప్రతి మాటకి పెడర్థాలు తీసి మమ్మల్ని ఇంట్రాగేట్ చేస్తే ఎలా? అయ్యో పాపం అని వస్తే పాపం అంటగట్టాలని చూస్తున్నారు. మీరు మీరు అని మా మీద దాడి చేయకుండా మీరేం చేయాలన్నది ఆలోచించండి. ప్రియా, అది వచ్చేస్తుందిలే, నువ్వు ధైర్యంగా ఉండు. పద పిన్ని, పెడదాం. అన్నయ్య, తులసికేం కాదుగా. నువ్వు ధైర్యంగా ఉండు. అవసరమైతే నేనే రంగంలోకి దిగుతాను. ఏంటి మీరు రంగంలో దిగుతారని నిప్పులు గుండా తొక్కుతున్నారు?
వెళతాను అంటే నేను చూస్తూ ఊరుకుంటానా? మీ మీద పట్టిన పగకి వాళ్ళు ఊరుకుంటారా? మీరేమీ రంగంలోకి దిగాల్సిన అవసరం లేదు. నేను వెళ్ళి మినిస్టర్ గారితో మాట్లాడతాను. ప్రియా, నువ్వు ధైర్యంగా ఉండు. పదండి వెళదాం. పదండి వెళదాం. మిమ్మల్నే పదండి. నేను వస్తాలే, మీరు వెళ్ళండి. బయటికి ఎక్కడికి వెళ్ళకండి. మీరు వెళితే నా మీద ఒట్టే. వెంకటలక్ష్మి, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఇంటి పట్టునే ఉండు. తొందరపడి ఎక్కడికి వెళ్ళకు. పదండి. వనక సార్, ఎవడు వీడు? ఏం చేశాడు? కిడ్నాపర్ సార్. రైట్. సార్ అమ్మా సార్ సార్ కిడ్నాప్ చేస్తావరా? లేదు సార్. కిడ్నాపులు చేస్తావరా? లేదు సార్. మర్డర్ అటెంప్ట్ చేస్తావరా? ఏంట్రా ఏంట్రా ఇదంతా ఫ్యాషన్ అనుకుంటున్నావా? పోలీసులు అంటే లెక్క లేకుండా పోయిందా నీకు? వనక సార్, లోపలేసే విన్ని. ఏయ్ పద లోపలికి. వనక సార్. సిటీలో ఉన్న మొత్తం రౌడీ షీటర్స్ ఫైల్ లిస్ట్ మొత్తం కావాలి. అలాగే సార్. చెప్పండి అన్న. తులసి గురించి ఏమైనా తెలిసిందా? లేదు నాన్న, ఇప్పుడే స్టేషన్కి వచ్చాను. మొత్తం క్రిమినల్ లిస్ట్ తీసుకున్నాను. సిటీ మొత్తం జల్లెడ పట్టైనా సరే తులసి దొరికే వరకు ఎవరిని వదలను. ట్రై త్వరగా రే ఆదిత్య, ముందు సోము బ్యాచ్ని, నెక్స్ట్ శంకర్ బ్యాచ్ని టార్గెట్ చేయి. ఎప్పటికప్పుడు నాకు ఇన్ఫార్మ్ చేస్తూ ఉండు. సరే నాన్న, మీరేం కంగారు పడకండి. ఎలా అయినా నేను తులసి ఆ చుక్కని కనుక్కుంటాను. అంత గట్టిగా చెప్తున్నారంటే ఈ కిడ్నాప్ ప్లాన్ ఏదో మీకు తెలిసి ఉండాలి. నీ వల్లే, నీ వాగడ వల్లే ఆయనకు అనుమానం వచ్చింది. పూనకం వచ్చిందల్లాగా ఒళ్ళు మర్చిపోయి మాట్లాడావు. అయ్యో, ప్రసాద్ అలా ఆలోచిస్తాడని అనుకోలేదు దుర్గా. ఆయన పోలీస్ ఆఫీసర్ పిన్ని, ఆ విషయం నువ్వు మర్చిపోయావా? జనం ఒక రకంగా ఆలోచిస్తే చట్ట న్యాయం మరో రకంగా ఆలోచిస్తుంది. కాకి డ్రెస్సు కూపిలాగే ప్రయత్నంలో ఉంటుంది. న్యాయం నిజాన్ని లాగే ప్రయత్నం చేస్తుంది. ఇద్దరూ కలిసి ధర్మాన్ని పాటిస్తారు. చిన్న క్లూ దొరికితే చాలు, డొంక మొత్తం కదిలిస్తారు. అస్సలు పోలీసులకు అనుమానమే రాకూడదు. వచ్చిందో ఇక అంతే సంగతులు. పైగా ఈయన 25 ఏళ్లు సర్వీస్ చేసిన మనిషి. తడబడితే చాలు తప్పు పట్టేస్తారు. పొరపాటున పక్కకి చూసినా మన చూపును బట్టి నేరం చేసిన వాళ్ళు వీళ్లే అని తేల్చేస్తారు పిన్ని. అలాంటిది నువ్వు మాట జారావు. ఇప్పుడు మన మీద ఇంకా నిఘా పెంచుతారు. అయ్యో, వాళ్ళు అసలే స్విచ్ ఆఫ్ పెట్టుకున్నారే.
ఎలాగో ఏమిటో నాకేం అర్థం కావటం లేదు. ఆయనకేమో తులసి అన్నా ప్రియా అన్నా ప్రాణం. వాళ్ళకి హాని తలపెడితే ఈయన నరసింహావతారం ఎత్తుతారు. గతంలో చాలా తప్పులు చేశాం, తెలిసినా క్షమించారు. జాతకం విషయం తెలిసిన దగ్గర నుంచి మారారు. ఇప్పుడు ఈ పని చేయించింది నేనని తెలిస్తే నన్ను వదలరు, నా పని పట్టేస్తారు. లక్ష్మి పెళ్లి దేవుడికెరుగు, నా పని బెల్ట్ మడతేసి మరీ వాయిస్తారు. ఎంకి పెళ్లి సుబ్బి చౌకొచ్చినట్టుంది. మరీ అంత భయపడికే దుర్గా, నీకు కూడా మేమున్నాం కదా.